హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు మరో అంతర్జాతీయ ఉత్సవానికి వేదిక కాగున్న నగరం. మే 7 నుంచి 31 వరకు కంటెస్ట్ పాల్గొననున్న 120 దేశాలు. రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక ఈవెంట్కు వేదిక కాబోతున్నది. ఈ ఏడాది జరగనున్న మిస్ వరల్డ్ అందాల పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మిస్ వరల్డ్ ఫెస్టివ్ పేరిట మే 7 నుంచి 31 తేదీ వరకు నిర్వహించనున్న 72వ ఎడిషన్ పోటీలకు తెలంగాణను ఎంచుకున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్ CEO జూలియా మోర్లీ టూరిజం కల్చర్ సెక్రటరీ సిమ్తా సబర్వాల్ ప్రకటించారు. మే 7న వేడుకలు మొదలై 4 వారాల పాటు కొనసాగుతాయని, మే 31న గ్రాండ్ ఫినాలే ఉంటుందన్నారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ థీమ్తో నిర్వహించే ఈ కాంటెస్ట్లో 120కి పైగా దేశాలు పాల్గొంటాయని చెప్పారు. మొత్తానికి మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగడం ఎంత అద్భుతమే. హైదరాబాద్ కీర్తి ఏ స్థాయికి పోయింది అర్థం చేసుకోర్రి. ఇది తెలంగాణకు దక్కిన గౌరవం కాదు ఇది. హైదరాబాద్ నగరంలో అందాల పోటీలు పెట్టవచ్చు, అది కూడా ప్రపంచ స్థాయి అందెగత్తెల పోటీలు పెట్టవచ్చు. ఆ నగరం ఆ స్థాయిగా డెవలప్ అయింది, అక్కడికి పోతే అన్ని రకాల సౌకర్యాలు దొరుకుతాయి అని ఈ అందాల పోటీలు నిర్వహించే వారికి ఆలోచన వచ్చిందంటే, ఈ CEO జూలియా మోర్లీ ఈమె ఆలోచన చేసిందంటే హైదరాబాద్ కీర్తి ప్రపంచ స్థాయికి ఎక్కడికి వెళ్ళిపోయింది చూడు. ఇప్పుడు ఇక్కడి వెళ్ళి ప్రపంచ అందగత్తె ఎవరనేది హైదరాబాదు నడిబొడ్డు నుండి ప్రకటిస్తే ప్రపంచ దేశాలు చూస్తాయి ఈ వేడుకను. 4 వారాల పాటు ఏ బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే స్లోగన్ తోటి ఈ అందాల పోటీలను నిర్వహించబోతున్నట్టు కూడా కనబడుతున్నది. మరి 120 దేశాలకు సంబంధించిన అందగత్తెలు ఈ పోటీలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికీ మిస్ వరల్డ్గా మన దేశం నుండి ఒక ఐశ్వర్య రాయ్, ఒక సుస్మిత సేను, మిస్ యూనివర్సు ప్రియాంక చోప్రా ఇలాంటి వాళ్ళు మన దేశం నుండి ఈ అందాల కిరీటాలను, ప్రపంచ అందగత్తెల కిరీటాలను గెలుచుకున్నారు. మరి ఈసారి 120 దేశాలలో మన భారతదేశం నుండి పాల్గొనబోయే ఆ అందగత్తె ఎవరు, ఈ కిరీటాన్ని హైదరాబాద్ వేదికగా అందుకునే ఆ బ్యూటీ ఎవరనేది కూడా చూడాలి. మొత్తానికి హైదరాబాద్ మరో అద్భుతమైన వేడుకకు వేదికగా నిలిచింది. ఇది మన తెలంగాణకు దక్కిన కీర్తిగా కూడా దీన్ని చెప్పవచ్చు. ఇంత స్థాయి, ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ జరుగుతుందంటే ప్రపంచం దృష్టిని ఆకర్షించే వేదిక కదా ఇది.